వీడియో 202 జనరల్ పబ్లిక్కి తెలిసిన టెక్నికల్ అనాలిసిస్ కేవలం హాఫ్ పిక్చర్ మాత్రమే. మరి రిమైనింగ్ హాఫ్ సంగతి ఏంటి? ఆ రిమైనింగ్ హాఫ్ టీచ్ చేయడం కోసమే నేను ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేశాను. మనలో 90% ఆఫ్ ది ట్రేడర్స్ కేవలం ప్రైస్ చూసి ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే 90% పీపుల్కి కేవలం ప్రైస్ యాక్షన్ మాత్రమే తెలుసు. కానీ మీకు తెలుసా, ప్రైస్ యాక్షన్లో ఎన్నో ఫేక్ సిగ్నల్స్ ఉంటాయి. అందుకనే ఆ ఫేక్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేయడం కోసమే మనం ఆ రిమైనింగ్ హాఫ్ నేర్చుకోవాలి. ఆ రిమైనింగ్ హాఫ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ అనాలిసిస్. ఒకసారి మీరే హానెస్ట్గా ఆలోచించండి. మీరు ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు వాల్యూమ్ని ఎన్నిసార్లు కన్సిడర్ చేసుకున్నారు? ఖచ్చితంగా 90% ట్రేడర్స్కి అసలు వాల్యూమ్ అనాలిసిసే తెలియదు. అండ్ అలాగే రిమైనింగ్ 10%లో కూడా వాల్యూమ్ అనాలిసిస్ తెలిసినా కూడా కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే మెజారిటీ ఆఫ్ ది ట్రేడర్స్ లూజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీ అందరికీ తెలిసిన ప్రైస్ యాక్షన్లో ఉండే ఫేక్ సిగ్నల్స్ ఏంటి అనేది ఫస్ట్ డిటర్మైన్ చేద్దాం. వన్స్ మీకు ఫేక్ సిగ్నల్స్ ఏంటి అనేది తెలిసిన తర్వాత అలాంటి ఫేక్ సిగ్నల్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన స్క్రీన్ మీద ఒక డోజీ క్యాండిల్ కనపడుతుంది. సో ఈ డోజీ క్యాండిల్ రోజు ప్రాబబుల్లీ ఏం జరుగుండొచ్చు? ఫస్ట్ మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక ప్రైస్ దగ్గర నుంచి స్టాక్లో క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఉండొచ్చు. సో ఇలా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల స్టాక్ ప్రైస్ ఒక లో దాకా వెళ్తుంది. అండ్ ఈ స్టాక్ ఆ డే యొక్క లో ఎప్పుడైతే హిట్ అవుతుందో అక్కడ సెల్లర్స్ చాలా వీక్ అయిపోయి కొత్త బయ్యర్స్ ఎమర్జ్ అవుతూ ఉంటారు. సో వన్స్ ఈ కొత్త బయ్యర్స్ ఎమర్జ్ అయ్యి అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం స్టార్ట్ అయ్యి డే ఎండ్లో 3:30కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్లేస్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చి మనకి క్లోజ్ అయింది. సో ఇలాంటి డోజీ క్యాండిల్ని చూడగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్లో మనకి సెల్లర్స్ చాలా కంట్రోల్లో ఉన్నారు, కంప్లీట్గా సెల్లింగ్ జరిగింది. తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్లో బయ్యర్స్ కంట్రోల్లోకి వచ్చారు, ఇక్కడ కంప్లీట్ బయింగ్ అనేది జరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో యూజువల్గా జనరల్ పబ్లిక్ అయితే ఇలాంటి క్యాండిల్ చూడగానే, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో సెల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ ఒక లో రీచ్ అయిన తర్వాత వాళ్ళు గివప్ ఇచ్చేశారు కదా, కాబట్టి ఇక్కడ నుంచి సెల్లర్స్ లేరు, కంప్లీట్గా బయర్సే ఉన్నారు సెకండ్ హాఫ్లో అని చెప్పి ఇంత లాజికల్గా ఆలోచించకపోయినా కంప్లీట్ బయింగ్ మొమెంటం కనిపించడం, స్టాక్ ప్రైస్ ఫాస్ట్గా పెరగడం చూసి మనలాంటి జనరల్ పబ్లిక్ స్టాక్లో ఎంటర్ అవ్వడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇలాంటి డోజీ క్యాండిల్ కనిపించినప్పుడు మనం అసలు ఏం అర్థం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఫస్ట్ది, ఇలాంటి డోజీ మనకి ఏ టైం ఫ్రేమ్లో ఫామ్ అయినా సరే మనకు ఒక విషయం సింపుల్గా అర్థమవుతుంది. ఏంటంటే కంప్లీట్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది రివర్స్ అయింది. అంటే అంతకుముందు సెల్లింగ్ ప్రెషర్ ఉంది కదా ఫస్ట్ హాఫ్లో, అది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బయింగ్ ప్రెషర్గా మారింది. అంటే మార్కెట్ సెంటిమెంట్ బెరిష్ నుంచి బుల్లిష్కి మారింది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అంటే డే ఎండ్లో ఈ ట్రెండ్ అనేది బుల్లిష్లో క్లోజ్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఈజ్ దిస్ ఏ బై సిగ్నల్? మనం ఇక్కడ బై చేయొచ్చా? ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే నో. ఎందుకంటే జనరల్ పబ్లిక్కి ఇలాంటి ప్రైస్ యాక్షన్ చూడగానే ఎస్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ రివర్స్ అయిపోయింది, పెరుగుతుంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రైస్ యాక్షన్ ఈజ్ జస్ట్ హాఫ్ పిక్చర్. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు తెలిసిన టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం హాఫ్ పిక్చర్ మాత్రమే. ఇక్కడ మనం వాల్యూమ్ అనేది ఇంకా చూడనే లేదు, కాబట్టి మనం ఒక బై సిగ్నల్ అని ఎలా చెప్పగలుగుతాం? అందుకే ప్రైస్ చూడగానే ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకండి. మనం జస్ట్ హాఫ్ నాలెడ్జే ఉంది, ఇంకా వాల్యూమ్ కూడా చూడాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్. ఇప్పుడు మనం ఒక డోజీ క్యాండిల్ చూస్తున్నాం కదా, ఇది ఒక స్ట్రాంగ్ ట్రెండా లేకపోతే వీక్ ట్రెండా? ఇది మీరు ఎలా చెప్పగలరు? మనం ఇప్పుడు వీడియో 202లో ఉన్నాం. మనం ప్రీవియస్ వీడియోలోనే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. వీడియో 201లో మనం ఏం నేర్చుకున్నాము? ఏదైతే క్యాండిల్స్కి స్ప్రెడ్ అనేది వైడ్ ఉంటుందో అది స్ట్రాంగ్ ట్రెండ్, అదే ఏదైతే క్యాండిల్ స్టిక్కి స్ప్రెడ్ అనేది నేరో ఉంటుందో అది చాలా వీక్ ట్రెండ్. అందుకని ఇక్కడ మనకి స్ప్రెడ్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇది ఒక క్లియర్ వీక్ ట్రెండ్. ఓకే, బుల్లిష్ ఉంది సరే, మనకి 2 పాయింట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు సెకండ్ హాఫ్లో ఇది పాజిటివ్గా టర్న్ అయింది అండ్ అలాగే డే ఎండ్లో బుల్లిష్లో క్లోజ్ అయింది. ఈ 2 పాయింట్స్ కరెక్టే, కానీ అది స్ట్రాంగ్ ట్రెండా? కాదు, వీక్ ట్రెండ్. అందుకే మనం ఈ వీడియో కోర్సులో నేర్చుకునే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో సిరీస్ని ఎక్కడ మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూ నోట్స్ రాసుకోండి. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను. ఇక్కడ మనకు ఫామ్ అయిన డోజీలో మనం ట్రేడ్ చేయొచ్చా? ఇప్పుడు మీరు సింపుల్గా ఆన్సర్ చేసేస్తారు నో అని. ఎందుకు అని మిమ్మల్ని ఇప్పుడు అడిగితే మీరు ఆన్సర్ చెప్పేయగలరు. సో ఇలాంటిది కేవలం బుల్లిష్ డోజీ క్యాండిల్లోనే కాదు, బెరిష్ క్యాండిల్లో కూడా మనకి ఇలాగే జరుగుతుంది. మనకి ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ డోజీని బ్రేక్ డౌన్ చేయడానికి చూద్దాం. సో ఈ రెడ్ కలర్ డోజీ ఫామ్ అయిన రోజున ఏం జరుగుతుంది? స్టాక్ ప్రైస్ ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది. వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు ఒక స్ట్రాంగ్ బయ్యింగ్ మొమెంటం ఉంది. అందుకని న్యూ బయర్స్ యాడ్ అవుతూ ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఒక హై దాకా వెళ్ళింది.
వన్స్ హైకి వెళ్ళిన తర్వాత కొత్త సెల్లర్స్ వచ్చారు. అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. ఆ సెల్లింగ్ ప్రెషర్కి బయ్యర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు. అంతకుముందు బై చేసిన బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకని స్టాక్ ప్రైజెస్ పడిపోతూ వచ్చి డే ఎండ్లో ఒక పర్టికులర్ ప్రైస్లో క్లోజ్ అయ్యేసరికి అది ఆల్మోస్ట్ ఓపెన్కి చాలా దగ్గరగా ఉంది. అందుకే మనకు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రెడ్ కలర్ డోజీ క్యాండిల్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మార్కెట్ ఓపెన్ అయినప్పుడు క్లియర్గా బయ్యర్స్ మార్కెట్ మీద కంట్రోల్ తీసుకొని ఒక క్లియర్ అప్ సైడ్ మూమెంటం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్లో బయ్యర్స్ అనేవాళ్ళు క్లియర్గా మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్ ఉంచారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ బుల్లిష్ మూమెంటం అనేది పూర్తిగా రివర్సల్ అయిపోయి బెరిష్ మూమెంటంగా మారింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే డే ఎండ్లో సెంటిమెంట్ అనేది బెరిష్తో క్లోజ్ అయింది. సో ఈ 2 పాయింట్స్ కూడా మనకి మార్కెట్ సెంటిమెంట్ మారి బెరిష్గా వెళ్ళింది అండ్ డే ఎండ్లో బెరిష్లో క్లోజ్ అయింది అనేది చెప్తుంది. కానీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ మీరు ఒక సెల్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చా లేదా అసలు బై ట్రేడ్ తీసుకోవచ్చా? సో మనం ఏం చేయాలి అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఈ వీడియోని ఆపేస్తున్నాను. ప్రెజెంట్ మీ మైండ్లో నేను ఒక క్వశ్చన్ ఉంచుతున్నాను. ఇలాంటి గ్రీన్ కలర్ డోజీ క్యాండిల్స్ లేకపోతే రెడ్ కలర్ డోజీ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనకి సెంటిమెంట్ మారింది, ట్రెండ్ అనేది రివర్స్ అవ్వబోతుంది అనేది అర్థమైంది. కానీ ఇది ఒరిజినల్ సిగ్నలా లేకపోతే ఫేక్ సిగ్నలా? దీన్ని ఎంతవరకు నమ్మచ్చు? దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం నేర్చుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు బ్రెయిన్లోకి నేను ఇంప్లాంట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక రైట్ క్వశ్చన్ అడిగినప్పుడే మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. అయితే ఈ వీడియోలో మీరు మేజర్గా నేర్చుకుంది ఏంటి అంటే ఇలాంటి గ్రీన్ కలర్ డోజీ లేదా రెడ్ కలర్ డోజీ వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. అండ్ ఇంపార్టెంట్లీ ఇలాంటి డోజీ వచ్చినప్పుడు మనకి స్ప్రెడ్ అనేది నేరో ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వీక్ ట్రెండ్ అని చెప్పి మీరు నేర్చుకుని ఉండాలి. మరొక వీక్ ట్రెండ్లో ట్రేడ్ చేస్తారా లేదా అది మీ ఇష్టం. అయితే మన నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీక్ ట్రెండ్స్ కాకుండా స్ట్రాంగ్ ట్రెండ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ అలాగే వాటి యొక్క జెన్యూనిటీ ఏంటి, ఎంతవరకు మనం ఆ స్ట్రాంగ్ ట్రెండ్ని నమ్మచ్చు అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో సిరీస్లో మీరు నేర్చుకునే పాయింట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ చిన్న పాయింట్సే కానీ చాలా పవర్ఫుల్ పాయింట్స్. అందుకే ఈ వీడియో సిరీస్లో ఉన్న ప్రతి వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం, బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ అనాలిసిస్ని ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం. సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఈ లోగోతో మన ఛానల్ కనపడుతుంది. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్లో కనుక మీరు వెళ్తే నా ప్రీవియస్ వీడియోస్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అని ఒక ఆర్డర్లో ఉన్నాయి. అండ్ అలాగే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ వీడియో 1, వీడియో 2, వీడియో 3 అని చెప్పి ఒక ఆర్డర్లో వస్తాయి. కాకపోతే యూట్యూబ్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకొక థంబ్నెయిల్ కనిపిస్తే అటువైపు డైవర్ట్ అయిపోతూ ఉంటాం. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి, అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఫ్రీగానే ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఈ యాప్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియోస్ చూడడానికి కుదురుతుంది. సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ 3 డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ది కనపడుతుంది. సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్, వీడియోస్ అండ్ టెస్ట్ అని కనపడతాయి. అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇదే యాప్లో స్టోర్ సెక్షన్లో నా పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ నా సజెషన్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు చాలా పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే నా కోర్స్ ఏదైనా కూడా మినిమం 2 to 3 months ప్రాక్టీస్ చేస్తే కానీ అవి పూర్తిగా అర్థం కావు. అంత పేషెన్సీ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి. లేదంటే ఈ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మెటీరియలే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది.